హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము అరటికాయలు అయితే వస్తున్నాము, చూపిస్తా పదండి. అలాగే మా అమ్మ మా నాన్న చెట్లలో అయితే ఉన్నారు, కొన్ని చెట్ల గురించి అయితే వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన వీడియో అయితే మీరు చూసేయండి. అలాగే నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ అయితే చేయండి. అలాగే ఇంకా మేము ఈ వీడియోలో ఏమేమి చేసామో మొత్తం అయితే ఈ వీడియోలో చూసేయండి. చూడు చూసిందిలే నుంచి నిండా ఉంది, అంత ఎర్రగా. ఇవన్నీ వీటిల్లో అడుగుడు వీటిల్లో వచ్చేది ఏడ నుంచి వచ్చేది అర్థం కాలేనా. చూచానే ఏం చేయలే. చెట్టు మాడికాయ ఏమన్నా పూత వచ్చిందేమో, మాడిపూత అని చెట్టు చుట్టూ అప్పుడు తినేది మాడి మొట్టెలు నాటినేటివే. ఇదో ఇది అయ్యో ఉండయి 10 చెట్ల దాకా. మనం మొట్టెలేసినటివే ఏదైనా, మనమేం బయట నుంచి తెచ్చి నాటలే. ఇది పూత వస్తుందేమో అని సంవత్సరం చూసుకుంటానే పోయిన సంవత్సరం నుంచి ఇంకా ఆతృత ఎక్కువైంది. పెద్ద అయింది కదా చెట్టు, ఎడన్నా పూత పెట్టి కాయలు వస్తే తాతోళ్ళది కాబట్టి దీన్ని నిలబెట్టాలా, ఇది కాయాలా అని నాకు ఆశ. రోజు చూసుకోవడమే సరిపోయింది. ఆడ పూత రాలే. మరి ఇంకేమన్నా టైం ఉందో లేదంటే ఈ సంవత్సరం కూడా రాదో. ఇదంతా అందుకే చూడు, అది కాండం కూడా హైబ్రిడ్ అయితే ఇన్ని రోజులు ఉండవు, అంత చెట్టుకే వచ్చాయి హైబ్రిడ్ అయితే. ఇది మనం మొట్ట నాటినాం కాబట్టి లేటు. ఏది ఇది వాటర్ యాపిల్, ఇది మామూలుగా కూడా బాగా కాచండి. మనదేమో కాయలే, ఇంకొకరో పెద్ద అయింది. ఇదే 3 ఏళ్ళు, 3 ఏళ్ళు అయింది. మరి పూతకు రాలే. ఇది కూడా చూస్తూనే ఉంటాండ, ఎడన్నా పూత పెడుతుందేమో అని. కాయలే, నిరాశగా ఉంది. సరే ఇంకో సంవత్సరంకైనా కాచదు కదా అని. ఇప్పుడు కాకుండా చెట్టు అనేది బతికింటే కాచదు కదా. ఇది 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 కూడా మనం ఇది బయట కొనకొచ్చినాం. పెద్ద నిమ్మది కాదు, పెద్ద నిమ్మే. దీనితో పాటుది అది ఆల్రెడీ కాయలు కాస్తుంది, నిమ్మ చెట్టు. చిని బత్తాయి, అది కూడా మాకు తోట ఉండేది కాబట్టి దీన్ని బతికిచ్చి కాపియాలా, ఒక్క కాయన్న చూడాలా. అది మా ఏది ఇది మాకు చేలో ఉన్నేటి కాబట్టి అట్లా ఇది కాయాలని ఈ చెట్టు కొట్టేసి ఒక ఎండ తగిలేటట్టు చేయాలి దీన్ని. చూడు ఇదే ఇంకా కొయ్యాల. ఇది శ్రావణ ఇచ్చిండు ఇటుకల పాడలో తెచ్చి మొక్క. ఇది చక్కెరకాయల అమృతపానే ఏందో చెప్పిండు. ఈ మనకు లేవు ఇక్కడ, వాడు ఇచ్చినప్పటి నుంచి ఇది 2వ కాపు. మొన్న సరిగా లేవు కానీ ఇప్పుడు కూడా సరిగా లేవు సార్. ఇంకా ఇది కాసిన కాడికి ఇంకా గేల కోద్దాం. ఓ వచ్చవా ఇచ్చుకునేదిలే కాయ. భద్రం ఇరిగిన అప్ అండ్ డౌన్ ఉంది, వంగుతుంది లే, వంగుతుంది. వద్దో నేను చెప్పలే. ఇక్కడిది మనుషులు నీకు దాంట్లో చూసుకుంటుంది ఇవాళ. కోసి ఇది కొట్టి కిందికి వేయాల. చిన్నాడు కోసండురా, నిద్రపోతానురా. ఇదో చూడు చాలే, ఇంకా అది కాసిన కాడికి మనం ఏం చేయాలి దాన్ని. ఇది చడికిచ్చినావు నువ్వు. ఏదో తృప్తి కాసిందే చాలు. ఇది ఏ నిమ్మ చెట్టు అది ఇంకా కొట్టేయాల. ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని పోయినాయి. ఎందుకు కొట్టుకోలేనుపా. చూడు ఎట్ట అయ్యో. ఇది ఆ నిమ్మ చెట్టుతో, పెద్ద నిమ్మ చెట్టుతో పాటు తెచ్చింది. అదే వయసు దీనిది. దీనికేమో కాయపు ఇది కూడా 2వ సంవత్సరం కాపు రావడం.
పోయిన మార్చి నెల అట్టేటప్పుడు వచ్చింది. అప్పటి నుంచి వస్తాండయి. సన్న నిమ్మ చెట్టుకు సీజన్ ఏమి ఉండదులే, కాపు ఉంటాయి. నాకు తెలుసు, ఎందుకంటే మాకు 1000 చెట్లు ఉన్నాయి. మాకు 1000 పైన ఉన్నాయి. 1000 ఒక 5 ఎకరాల నిండా నిమ్మ చెట్లు, ఇంకా 2.5 ఎకరాల లోపల చెట్లు, అవన్నీ కలిసి 1000 చెట్లు ఉన్నాయి. పెద్ద నిమ్మ ఒక 500 600 దాకా ఉన్నాయి. అందుకు తెలుసు ఈ కాయలు మటుకు సీజన్ లేకుండా కాస్తాయి. పెద్ద చెట్టు నిండా దాన్ని నాకు తెలియక యూరియా వేసి పంపిన ఊరికే. అది ఈ రకం కాదు కాయ, ఇదో ఇది కొంచెము చర్మం మందం, అది ఊరికే పల్సటిది. రసం ఎంత బాగా వస్తుందంటే 300 400 కాయలు ఉంటాయి ఒక చెట్టుకు. అది ఎంత పరిమాణంలో యూరియా వేయాలనో తెలియక ఎక్కువ వేసింటే 3 రోజులకి ఎంత ఆకురాలి చచ్చిపోయింది. ఇంకా అది చచ్చిపోయినాక ఇంకా దీన్ని నాటుకొని ఇంకా తృప్తి పడినా. ఏం చేయాల, పెద్ద చెట్టు మాను చచ్చిపోయింది నేను చేసిన పొరపాటుకు. ఇంకా ఇది ఒకటి ఉంది, మొత్తం పూత పిందె ఉంది. చూపినాని ఇక ఉండేటి కాయలు ఈ కొన్ని కొన్ని ఉన్నాయి. అయ్యా ఇవన్నీ పిందెలే చాలు. ఇంకా అన్నీ ఈ పూత అదంతా పిందెతో. ఇదో చూడు, ఇదో గుత్తి గుత్తి ఇట్లాంటి అన్నీ ఇక అంతా పోయింది కదా, చచ్చిపోయింది కాబట్టి. ఇదో చూడు ఎన్ని ఉన్నాయో దీనికి. ఒక్కొక్క దానికి 4 5 పెట్టింది మరి, ఇట్లా గుత్తి మాదిరిగా. ఇక గుత్తులు గుత్తులు ఇవన్నీ గుత్తి పెట్టింది ఈసారి. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా గుత్తులు కాయలే, గుత్తులు గుత్తులు ఎప్పుడు ఇట్లా పిందె పెట్టలే ఈ చెట్టు. ఈసారి గుత్తులు గుత్తులు పెట్టింది. ఇది కంబాలాకు, ఇది పడినట్టుంది. ఇది ఏం వాడలే, విత్తనం పాగరాని ఇంకా కొన్ని వేసుకోవచ్చు అని దీన్ని ఏం కదిలీలేదులే. ఇదంతా సిల్కముక్కాకు అంటాం మనం, మరి సిల్కముక్కాకనే అంటాం. ఇది పడింది ఊరికే కసువులో, ఉండనీలే అది అని ఉన్నిచ్చిన. టమోటాలన్నీ పాసిపోయినట్టు కులిపోయినట్టు ఇసిరేసింటే ఇంకా ఇవన్నీ టమోటాలే. ఇది ఇందో టమోటాలకు ఈ కొసలన్నీ తుంచిన గుబురైతాయి, అన్ని పైకి పోతా అంటే. అంటే ఏముండవు ఈరోజు. ఈ మందార అంటే వాళ్ళు ఇష్టం నాకు. అప్పుడు ఎవరిండ్ల కాడ ఉండకుండా ఉన్నాయి. అప్పుడు తాత వాళ్ళ ఇంటి కాడ గేట్ కాడనే ఉన్నది. ఒక్క మొక్క తెచ్చి బతికిచ్చిన. ఎట్నో బతికినా. ఇప్పుడు ఆడొకటి వేసిన. ఇది తాత వాళ్ళ నారే. ఇది కూడా ఇది నందివర్ధనం గోవర్ధనం ఏదో అంటాను తాత, మరి దీని పేరు గోవర్ధనం అనే ఇన్నా. ఇది తాత వాళ్ళ దాని నుంచి తెచ్చి నాటిందే. దాదాపు అన్ని తాత వాళ్ళయే. ఆ ఒంటిరెక్క మందార ఇదో తాత వాళ్ళయే ఉండాలని అట్నే నాటిన. ఇది కూడా తాత వాళ్ళ నారే, దాని చెట్టు నుంచే నాటిన. అది ఈ సీతాఫలాలు కూడా అయ్యే, సీతాఫలాలు అయ్యే. ఈ చెట్టు కూడా తాత వాళ్ళ చెట్టులో నుంచి తెచ్చి నాటిందే, దాంట్లోదే. ఇది ఆడుండే కాగితాల చెట్టు కూడా తాత వాళ్ళదే నారు. నేరేడు చెట్టు కూడా వాళ్ళ ఇత్తనం నుంచి తెచ్చుకునేటి. మనకు ఏదంటే ఒక నిమ్మ చెట్టు ఒకటి, పెద్ద నిమ్మది మునగ, ఈ మాత్రము వాళ్ళది కాదు. మిగతాయి మొత్తం అంట్లోంచి వచ్చినట్టు అన్ని తాతోళ్ళయ్యే. అయ్యే చింత చెట్లు కూడా తాతళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అప్పుడు మనం ఈ ఊరికి వచ్చినప్పుడు చెట్లు ఏం లేవు. వాళ్ళు చింతపండు ఇచ్చింటే అవన్నీ కొట్టి ఇన్ని ఇత్తనాలు పిచ్చలు చేసి ఈ కటవారం మరి చల్లుకున్నా. ఏడంటే ఆడ రానిలే, ఆడ అడ్డం అయితే ఆడ మళ్ళీ తీసేసుకోవచ్చు అనేది. ఆ చెట్లు కూడా అవన్నీ తీసేయంగా అవి మిగిలినాయి. మన ఇది ఎక్కువ పోదు, ఇది ఇచ్చేసి పెట్టడానికి. దాంతో పాటు ఈ అరటిపళ్ళు మాగిన తర్వాత మీకు మళ్ళీ నేనైతే చూపిస్తాను.
అంతవరకు అయితే వెయిట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు అయితే తీసుకొని వస్తుంటాను.